టీఆర్ఎస్ టైటిల్ ఓనర్ ఎవరు? ఈసీ కవితకి ఇచ్చేస్తుందా? రూల్స్ ఏం చెప్తున్నాయి? కేటీఆర్ తప్పు ఒప్పుకున్నారు. కవిత పట్టుబట్టి కూర్చున్నారు. తెలంగాణ రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా శాసించిన ఆ మూడక్షరాల టీఆర్ఎస్ టైటిల్కు అసలు ఓనర్ ఎవరు? ఒకప్పుడు ఉద్యమ నినాదమైన ఆ పేరు ఇప్పుడు ఒకే కుటుంబంలో చిచ్చురేపుతోందా? కేసీఆర్ వదులుకున్న ఈ పేరు కోసం ఆయన కూతురు కవిత ఎందుకింతలా ఆరాటపడుతున్నారు? 6 ఏళ్ల కఠినమైన రూల్ ఉందని ఎలక్షన్ కమిషన్ చెబుతుంటే దాన్ని బ్రేక్ చేసి కవిత కొత్త పార్టీ పెట్టడం సాధ్యమేనా? ఈ పొలిటికల్ డ్రామా వెనుక అసలు కథేంటో ఈ బిగ్ స్టోరీలో తేల్చేద్దాం. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఓ పార్టీ పేరు కాదు, కొన్ని కోట్ల మంది ప్రజల ఆశ, ఆకాంక్ష, పోరాటాలతో ముడిపడిన ఎమోషన్. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒకే ఒక్క లక్ష్యంతో పుట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి. కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు ఈ పార్టీ ఉద్యమానికి ప్రాణం పోసింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ వాయిస్ ను బలంగా వినిపించింది. అందుకే గులాబీ జెండా, కారు గుర్తు, టీఆర్ఎస్ పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో బలంగా ముద్రించుకుపోయాయి. రాష్ట్రం వచ్చాక 2 సార్లు అధికారం ఇచ్చారంటేనే ఆ పేరుకు ఉన్న బలమేంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూసి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా అంటే బీఆర్ఎస్ గా మార్చారో అక్కడే అసలు కథ మొదలైంది. ఈ ఒక్క నిర్ణయం పార్టీ శ్రేణుల్లోనే కాదు, తెలంగాణ జనంలో కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. తెలంగాణ అనే ఆత్మను వదిలేశారనే విమర్శలొచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దీనికి సాక్ష్యం. 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలా కారణాలున్నా పేరు మార్పు ఒక పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ అని పొలిటికల్ అనలిస్టులు బలంగా నమ్మారు. ఇప్పుడు అదే మాటను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్లే నష్టపోయామని, జనంతో పార్టీకి కనెక్షన్ దెబ్బతిన్న మాట నిజమేనని అన్నారు. మళ్లీ పాత పేరు పెట్టాలని కేడర్ నుంచి కూడా ఒత్తిడి వస్తోందని చెప్పి ఈ వివాదానికి మరింత హీట్ పెంచారు. కరెక్ట్ గా ఇదే టైంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆ టీఆర్ఎస్ పేరు మాదే అన్నట్టుగా సిగ్నల్స్ ఇవ్వడం సంచలనంగా మారింది. పాత పేరు కొత్త అజెండాతో వస్తున్నామని, టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఎవరి సొంతం కాదని, అది ఖాళీగా ఉందని కవిత అనడంతో బీఆర్ఎస్ లీడర్షిప్ డిఫెన్స్ లో పడిపోయింది. దీంతో ఒకే కుటుంబంలో 2 కీలక నేతలు ఒకే పేరు కోసం పోటీ పడుతున్న ఈ సీన్ తెలంగాణ పాలిటిక్స్ లో ఒక కొత్త రచ్చకు తెరలేపింది. మరి కవిత చెబుతున్నట్టు నిజంగానే టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందా? ఎవరు పడితే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ లోకి వెళ్ళాలి. కవిత అనుకున్నంత ఈజీ కాదిక్కడ వ్యవహారం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్టీల రిజిస్ట్రేషన్, పేర్ల మార్పు, గుర్తుల కేటాయింపు లాంటి విషయాల్లో ఫైనల్ డెసిషన్ ఎలక్షన్ కమిషన్దే. ఇక్కడే ఒక కీలకమైన రూల్ ఉంది, అదే కూలింగ్ ఆఫ్ పీరియడ్. సింపుల్ గా చెప్పాలంటే గుర్తింపు పొందిన ఒక పార్టీ తన పేరును మార్చుకున్నప్పుడు ఆ పాత పేరును వెంటనే ఇంకొకరికి ఇవ్వరు. ఎందుకంటే ఆ పేరుతో జనంలో ఉన్న గుర్తింపు వల్ల ఓటర్లు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకే కనీసం 6 ఏళ్ల పాటు ఆ పేరును ఎవరికీ కేటాయించకుండా ఫ్రీజ్ చేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ వివాదాన్ని ఈ రూల్తో చూద్దాం. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ నిర్ణయించింది అక్టోబర్ 2022లో. దీనికి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా ఓకే చెప్పింది డిసెంబర్ 2022లో. అంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ డిసెంబర్ 2022లో స్టార్ట్ అయింది. లెక్క ప్రకారం చూస్తే కనీసం డిసెంబర్ 2028 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును ఎలక్షన్ కమిషన్ మరే కొత్త పార్టీకి ఇచ్చే ఛాన్సే లేదు. సో కవిత చెబుతున్నట్టు బ్యాన్ పీరియడ్ అయిపోయింది అనే వాదనలో చట్టపరంగా నిజం లేదు. ఆ పేరును ఆమె ఇప్పుడు దక్కించుకోవడం దాదాపు అసాధ్యం. మరి బీఆర్ఎస్ పార్టీ తిరిగి టీఆర్ఎస్ గా మారొచ్చా అంటే దీనికి 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ పేరు పార్టీ ఆస్తి. బీఆర్ఎస్ పార్టీ తన జనరల్ బాడీ మీటింగ్ లో తీర్మానం చేసి పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని ఎలక్షన్ కమిషన్ ను కోరవచ్చు. పాత పేరుపై హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. కవిత ప్రకటనలతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ లీడర్షిప్ ఆ పేరు చేజారిపోకముందే మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనను సీరియస్ గా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మొత్తం టైటిల్ వివాదం కేవలం లీగల్ ఇష్యూ మాత్రమే కాదు, దీని వెనుక పక్కా పొలిటికల్, స్ట్రాటజిక్, ఫ్యామిలీ యాంగిల్స్ కూడా ఉన్నాయి. కవిత ఈ టైంలో ఈ ఇష్యూని లేవనెత్తడం వెనుక మామూలు ప్లాన్ లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్, పార్టీలో తగ్గిన ప్రాధాన్యత, తన పొలిటికల్ ఫ్యూచర్ పై కన్ఫ్యూజన్,
ఇలాంటి కారణాలతో ఆమె అధిష్టానంపై ప్రెజర్ పెంచే వ్యూహం ఫాలో అవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ అటాచ్ అయిన టీఆర్ఎస్ పేరును తాను తీసుకోబోతున్నారని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ అసలైన వారసురాలిని తానే అని చెప్పకనే చెబుతున్నారు. ఇది క్యాడర్ను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగమే. మరోవైపు కేటీఆర్ రియాక్షన్ కూడా అంతే స్ట్రాటజిక్ గా ఉంది. ఒకవైపు ఇంట్లో చిన్న చిన్న గొడవలు సహజమంటూ ఫ్యామిలీ ఇష్యూని బయటపడకుండా కవర్ చేస్తూనే, మరోవైపు పేరు మార్పుపై ఆలోచిస్తున్నామని చెప్పి డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. కవిత చేతికి టీఆర్ఎస్ పేరు అనే వెపన్ చిక్కకూడదనే ఆతృత ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వ్యక్తిగత కారణాలతో పెట్టే పార్టీలు నిలబడవు అని కవితను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడం ద్వారా ఆమె ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ పై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది $1 బిలియన్ ప్రశ్న. బీఆర్ఎస్ అనేది ఆయన మానస పుత్రిక. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న ఆయన ఆశయానికి అది ఒక సింబల్. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అంటే తన వ్యూహం ఫెయిల్ అయిందని ఒప్పుకున్నట్టే. కానీ పార్టీని కాపాడుకోవడానికి, తెలంగాణలో మళ్లీ పట్టు సాధించడానికి ఆయన స్టెప్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ గొడవంతా అధికార కాంగ్రెస్ కు బలపడాలని చూస్తున్న బీజేపీకి రాజకీయంగా బంపర్ ఆఫర్. బీఆర్ఎస్ లోని ఈ ఇంటర్నల్ ఫైట్ వాళ్ళ ఓటు బ్యాంకును చీల్చడానికి, లీడర్లను లాగడానికి వాళ్లకొక గోల్డెన్ ఛాన్స్. టీఆర్ఎస్ పేరు చుట్టూ ఈ రచ్చ జరుగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ లో ఒక రకమైన అంతర్మదనం మొదలైంది. ఓటమి తర్వాత పార్టీ లీడర్షిప్ రియాలిటీ చెక్ లో పడింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేటీఆర్ లేటెస్ట్ స్టేట్మెంట్స్. 10 ఏళ్ల పాలనలో మాకు జనానికి గ్యాప్ పెరిగింది అని ఆయన పబ్లిక్ గా ఒప్పుకోవడం చాలా పెద్ద విషయం. పార్టీ నేతలు జనంలోకి వెళ్లలేదని, అందుకే ఓడిపోయామని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఈ సెల్ఫ్ రివ్యూలో భాగంగానే 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. దీని లక్ష్యం క్లియర్. జనంలోకి వెళ్లాలి, వాళ్ళ సమస్యలు వినాలి, పార్టీ క్యాడర్లో జోష్ నింపి జనానికి మళ్లీ కనెక్ట్ అవ్వాలి. ఈ పాదయాత్ర ప్రకటన కేవలం ఒక పొలిటికల్ ప్రోగ్రాం కాదు. ఇది పార్టీపై తన గ్రిప్ ను, లీడర్షిప్ ను నిరూపించుకోవడానికి కేటీఆర్ వేస్తున్న ఒక పెద్ద అడుగు. కవిత లాంటి అసమ్మతి స్వరాలు పెరుగుతున్న టైంలో పార్టీని చక్కదిద్దే బాధ్యత నాదే, ఫ్యూచర్ లీడర్ను నేనే అని చెప్పే ప్రయత్నమే ఇది. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? జనం బీఆర్ఎస్ ను, కేటీఆర్ నాయకత్వాన్ని మళ్లీ నమ్ముతారా అనేది చూడాలి. సో ఫైనల్ గా చెప్పేదేంటంటే, ఇప్పటికీ ఉన్న రూల్స్ ప్రకారం టీఆర్ఎస్ టైటిల్ ఓనర్ బీఆర్ఎస్ పార్టీనే. 2028 డిసెంబర్ వరకు ఆ పేరును కవిత గాని ఇంకెవరైనా గాని రిజిస్టర్ చేసుకునే అవకాశం లేదు. కవిత చేస్తున్నది బహుశా తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం బీఆర్ఎస్ లీడర్షిప్ పై ప్రెజర్ పెంచే స్ట్రాటజీనే కావచ్చు. కానీ ఆమె ప్రకటనతో బీఆర్ఎస్ కళ్ళు తెరిచింది. తెలంగాణ ఆత్మగౌరవానికి సింబల్ అయిన ఆ పేరును కాపాడుకోవడానికి తిరిగి టీఆర్ఎస్ గా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ మొత్తం ఇష్యూపై మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ పేరు మార్చడం చారిత్రక తప్పిదమేనా? కవిత కొత్త పార్టీ పెట్టాలన్న నిర్ణయం కరెక్టేనా? ఒకవేళ బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ గా మారితే పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మా 9+ న్యూస్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.